అవుతున్నప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడే ధైర్యం సినిమా పరిశ్రమ చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే కదా. ఇక అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి నిందితుడే కదా సార్, ఇంకా నిందితుడే కదా అల్లు అర్జున్. ఆయన మీడియా అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి బాధపడి ఆయన ఒక మీడియా సమావేశం పెట్టారు. ఆ మీడియా సమావేశంలో ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశము అని చెబుతూనే చాలా విషయాల్ని ఆయన ప్రస్తావించారు. సో దీన్ని సాగ్గా చూపి ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయబోతూ ఉన్నారు సార్ పోలీసులు, అంటే దీన్ని చూపించి. సో అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా? అంటే నేను కోర్టు ఏం తీర్పు చెప్తుందని స్పెక్యులేట్ చేయలేను, కానీ బెయిల్ ఎప్పుడు రద్దవుతుంది అది అర్థం కావాలంటే బెయిల్ ఎప్పుడు ఇస్తారన్నది అర్థమైతే బెయిల్ ఎప్పుడు రద్దవుతుందో తెలుస్తుంది. బెయిల్ ఎప్పుడు ఇస్తారో, ఏ అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తారో అవే అంశాల ఆధారంగా బెయిల్ రద్దవుతుంది. ఏ అంశాలపైన ఒక వ్యక్తి చట్టానికి దొరకకుండా విచారణకు సహకరించకుండా వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వరు, బెయిల్ రద్దు కూడా అప్పుడే అవుతుంది. కానీ ఇక్కడ అవకాశం లేదు. రెండవది సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, మూడవది సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడా, ఇలాంటి అంశాల ఆధారంగానే బెయిల్ ఇస్తారు, ఇలాంటి అంశాల ఆధారంగానే బెయిల్ రద్దు చేస్తారు. అందుకే మీకు అల్లు అర్జున్ నేను ఇది కోర్టు పరిధిలో ఉంది కనుక పరామర్శించడానికి వెళ్ళలేదు అని కూడా వివరణ ఇచ్చాడు. మా లీగల్ టీం వెళ్ళవద్దన్నది అని. ఎందుకంటే పరామర్శించడం అనేది క్లియర్గా సాక్షుల్ని ప్రభావితం చేయడం అయ్యే అవకాశం ఉంది. సో సాక్షుల్ని అయితే కోర్టు అనుమతి తీసుకొని వెళ్ళవచ్చు అనే ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు, కానీ సాక్షుల్ని ప్రభావితం చేయడం అవుతుంది కదా. ఎందుకంటే అక్కడ కీలకమైంది డైరెక్ట్గా విక్టిమ్స్ను వెళ్ళి కలవడం కదా అని. సో అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మరి సాక్షుల్ని ప్రభావితం చేయడం కాదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఆ క్వశ్చన్ ఆధారంగానే మీరు రాంగ్ వర్డ్ వాడారు, సాకుగా కాదు, దాని ఆధారంగా. సాకుగా అంటే పోలీసు వాళ్ళు కావాలని చేస్తున్నారని మీనింగ్ వస్తుంది. లెట్ మీ క్లారిఫై, మీరు కూడా మార్చుకున్నారు, మీరు మళ్ళీ సాకుగా అనలేదు, మీరు తర్వాత ఫస్ట్ అని తర్వాత కాదు మళ్ళీ దీనిపైన అన్నారు. సో అందువల్ల ఆ క్లారిటీ గురించి చెప్తున్నా. సో దీని ఆధారంగా చేసుకునే బెయిల్ రద్దు చేయమని పోలీసు వెళ్తోంది. పోలీసు రద్దు చేయక, కోర్టు బెయిల్ రద్దు చేయకపోవచ్చు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవద్దు, మీడియాతో అడ్రస్ చేయొద్దని మాత్రం చెప్పే అవకాశం ఉంది. మీకు చాలా కేసుల్లో కూడా జనరల్గా కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చే కండిషన్స్లోనే మీడియాతో మాట్లాడకూడదు, మరీ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిందని పెడతారు. మీకు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చేటప్పుడు అదే కండిషన్ పెట్టారు, రఘురామకృష్ణరాజు కూడా అదే కండిషన్ పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ కాంట్రవర్సీ పైన మాట్లాడకూడదు అని కండిషన్ పెడతారు. సో అందువల్ల ఇప్పుడు ఈ కాంట్రవరీ ఇప్పుడు బెయిల్ కండిషన్తో అది లేదో తెలియదు నాకు, నేను ఆ బెయిల్ ఆర్డర్ మొత్తం చూడలేదు. బహుశా మరి ఆ కండిషన్ లేనట్లుంది, ఉంటే ఎందుకు పెడతారు, పక్కన లాయర్ కూడా ఉన్నారు. సో బెయిల్ ఇచ్చేటప్పుడు కనుక మీడియాతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టుంటే బహుశా అల్లు అర్జున్ మాట్లాడుంటారు. కండిషన్ బెయిల్ ఆర్డర్లో ఉండకపోవచ్చు. లేదు కాబట్టి ఆయన రిలీజ్ అయిన రోజు కూడా 2 times మీడియాతో మాట్లాడారు. సో అందువల్ల అయితే ఇప్పుడు కోర్టు మరి ఆ కండిషన్ పెట్టవచ్చు. ఎందుకంటే కండిషన్ కోర్టే పెట్టినప్పుడు నువ్వు దాని కొరకు బెయిల్ రద్దు చేసే స్థాయి కోర్టు పోకపోవచ్చు. అందువల్ల దట్ ఇస్ ఓన్లీ స్పెక్యులేషన్. ఒకసారి మొదలైతే వార్నింగ్ ఇచ్చి మీరు కనీసం మీడియాతో మాట్లాడొద్దని చెప్పి ఆ తర్వాత కూడా వైలేట్ చేస్తే, నార్మల్గా బెయిల్ కండిషన్స్ను వైలేట్ చేస్తే బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ కండిషనే లేనప్పుడు వైలేటింగ్ అనే అంశమే ముందుకు రాదు కదా. తర్వాత ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, మరి అల్లు అర్జున్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? మరి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అలా మాట్లాడితే మరి ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం పడదా, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ పైన అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఎస్, దట్ కెన్ బి అన్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. కానీ ఆర్గ్యుమెంట్ ఎవరు చేయాలి? ఒకవేళ అల్లు అర్జున్ తరఫున కనుక చేస్తే, సో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం వల్ల ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అభిప్రాయానికి భిన్నంగా పోలీసులు విచారణ జరిపి తేలుస్తారా? అందువల్ల ఇక్కడ పొలిటికల్ డిమాండ్, పొలిటీషియన్లు అయితే ఇప్పుడు డిమాండ్ వచ్చేది సిబిఐకి రెఫర్ చేయండి అని. మరి సిబిఐ రెఫర్ చేస్తే అది ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు క్లియర్గా అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్న సమయంలో సిబిఐ విచారణ అడగడం అంటే ఏంటి, దాన్ని కేంద్ర పరిధిలోకి పోవడమే కదా అనేటువంటి డిమాండ్లు కూడా వస్తాయి, అనే వాదనలు కూడా వస్తాయి.
బట్ ఏదైనా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు, తేడా అది. అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం పైన ఎవరికైనా ఏ అభిప్రాయం ఉండొచ్చు, అలా మాట్లాడితే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ కాదా అని. కానీ అలా అభిప్రాయం ఉండడం వేరు, ముఖ్యమంత్రి సభలో మాట్లాడేదాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇక్కడ కీలకమైన పాయింట్ అది. మీరు అల్లు అర్జున్ మీడియాలో మాట్లాడిన దాన్ని పోలీసులు వాళ్ళ కోర్టులో సవాల్ చేస్తున్నారు, బెయిల్ రద్దు చేయమని. ముఖ్యమంత్రి మాట్లాడేదాన్ని అల్లు అర్జున్ సవాల్ చేయలేడు కోర్టులో, వాళ్ళు ఎవరూ సవాల్ చేయలేరు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేదానికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడేదా అనే అంశాలలోకి కోర్టు పోదు. ఇది అసెంబ్లీకి ఉండే ప్రివిలేజ్. మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, కోర్టులు, అసెంబ్లీ, ప్రభుత్వం. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇది బేసిక్ స్ట్రక్చర్లో భాగం. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇది బేసిక్ స్ట్రక్చర్లో భాగమని తీర్పు చెప్పింది. అందువల్ల అసెంబ్లీలో జరిగే చర్చల జోలికి కోర్టులు నార్మల్గా పోవు. అందుకే మీకు ఉదాహరణ చెప్తాను. పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో వదిలాడు. దానిపైన ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకు గుర్తున్న వరకు పొన్నం ప్రభాకర్ కేసు పెట్టాడు ఆ రోజుల్లో. కానీ ఇప్పటివరకు ఆ కేసు తేలలే మీకేమి. ఎందుకంటే పెప్పర్ స్ప్రే అసెంబ్లీ లోపల జరిగిన దాన్ని మరి కేసు రాదా? అయితే దానికి కూడా ఒక పాయింట్ ఉంది. అసెంబ్లీ లోపల కత్తులతో పొడుచుకుంటే కేసు ఎందుకు కాదు? అందువల్ల అందుకే పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాల్వ్ కాదు. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం ఇల్లీగాలిటీ కాదు. ఏమైనా ఉంటే దానిపైన ఇది మాట్లాడడం ఏంటి అనే పొలిటికల్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఇట్ కెనాట్ బి కన్స్ట్రూడ్ అది ఇల్లీగాలిటీ. ఎందుకంటే ఇది లీడర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీకి. సో అసెంబ్లీ ఇది ఇండిపెండెంట్ ఎంటిటీ. అందువల్ల మీకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు కదా, అల్లు అర్జున్ మీడియాలో మాట్లాడితే తప్పేంటి అనేది ఆర్గ్యుమెంట్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్గా పనికొస్తుంది తప్ప లీగల్ ఆర్గ్యుమెంట్గా పనికిరాదు. ఎందుకంటే అల్లు అర్జున్కు ఆ లీగల్ ఇమ్యూనిటీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది. ఆయన మా అసెంబ్లీలో మాట్లాడిన దానిపైన కోర్టు ఏం చేయరాదు. కానీ మరి అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడిన దాని మీద కోర్టు అడ్వర్స్గా కూడా ఒపీనియన్ రావచ్చు కూడా, ఎందుకు మాట్లాడారని. ఎందుకంటే ఆ సమయంలో మరి టాక్టికల్గా ఏం చేయాల్సి ఉండే అల్లు అర్జున్ వాదన ఏంటంటే నా పైన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది, నా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అని క్లియర్గా అన్నాను. నేను ఏ ప్రభుత్వ వ్యవస్థ పైన పొలిటికల్ లీడర్ పైన మాట్లాడడం లేదు, మాకు వాస్తవానికి టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు, నేను నా పైన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక నేను క్లారిటీ ఇస్తున్నాను అన్నాడు. కానీ క్లారిటీ ఇస్తున్నాను అనే క్రమంలో అనివార్యంగా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేసిన ప్రతివాదనను ఖండించాడు, పాయింట్ బై పాయింట్ ఖండించాడు. ఆ ముఖ్యమంత్రి ఏమో ఏసీపీ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్కు చనిపోయారని చెప్పినా ఆయన సినిమా చూశాడు, అరెస్ట్ చేస్తామంటే తప్ప ఆయన బయటికి రాలేదు అని ముఖ్యమంత్రి అన్నాడు. అసలు నాకు పోలీసులు ఎవరు చెప్పలేదు అని అల్లు అర్జున్ అన్నాడు. పోలీసులు డిసెంబర్ 3న అంటే ఒకరోజు ముందు బెనిఫిట్ షోకు క్లియర్గా వెళ్ళి మీరు రాకూడదు, అనుమతి లేదు అని రిటర్న్గా ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నాడు. అనుమతి లేకపోవడం అనేది క్వశ్చన్ ఉత్పన్నం కాదు, అనుమతి ఉంది కనుకనే నాకు పోలీసులు దారిచ్చారు అని అల్లు అర్జున్ అన్నాడు. రోడ్ షో చేశాడు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నాడు. అసలు రోడ్ షో నేను చేయలే అని అల్లు అర్జున్ అన్నాడు. ఇలా పోలీసులు ముందుగా చెప్పిన ఇన్హ్యూమన్గా ఆయన సినిమా చూసుకుంటూ ఉన్నాడు అని ముఖ్యమంత్రి అన్నాడు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదని అల్లు అర్జున్ అన్నాడు. అందువల్ల ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రతి పాయింట్ను ఖండిస్తూ అల్లు అర్జున్ మాట్లాడాడు. సో అది జనరల్గా మాట్లాడడం కరెక్టా? ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఇప్పుడు ఆయన మాట్లాడకూడదు అనే అధికారం నాకు లేదు, మీకు లేదు. కానీ మాట్లాడి ఉండకపోతే ఆయనకు మేలు జరిగేదా? ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలతో ఘర్షణ పడదలుచుకుంటే మాట్లాడచ్చు, అభ్యంతరం ఏం లేదు. ముఖ్యమంత్రితో తుమి తెలుసుకోదలుచుకున్నాడు అనుకోండి మాట్లాడచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడరా? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడలేదా? కేటీఆర్ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన పైన పెట్టిన కేసు పైన మాట్లాడాడు కదా. అంటే రాజకీయ నాయకులకు బస్తీ మీద సవాల్ చేస్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్ కదా. ఇప్పుడు దట్ ఈస్ ఎ గేమ్ బిట్వీన్ టూ పొలిటీషియన్స్. సో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, బస్తీ మీద సవాల్ అంటాడు, జైలుకు పోతా అంటాడు, ఏమన్నా చేసుకుంటాడు.
సంగతి ఏందో తేలుస్తా అంటాడు, జైలుకి పోతే నాకేం భయమా అంటాడు. కానీ ఈ రకమైన ఛాలెంజ్ మీరు ఫిలిం ఫ్రెటర్నిటీ చేయగలుగుతుందా అనేది ప్రశ్న. సో ఒక చీఫ్ మినిస్టర్ వర్సెస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నాయకుడు వేరు, చీఫ్ మినిస్టర్ వర్సెస్ సినిమా హీరో వేరు. అందువల్ల అలా వివరంగా పాయింట్ టు పాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రియాక్ట్ అవ్వడు కన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కనుక నేనేం మాట్లాడినా అది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టుగా గౌరవ న్యాయస్థానం భావించే అవకాశం ఉంది కనుక నేను ఇప్పుడు మాట్లాడలేదు. కానీ నాపై జరుగుతున్న ప్రచారం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అని నేను సమయం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను. వీడియో రిలీజ్ చేసి ఉంటే సరిపోయేది. ఎందుకంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ టీవీలకు కష్టం కదా. సో మనకు కూడా కష్టం, అది యూట్యూబ్లో కూడా పెట్టరాదు. సో అందువల్ల ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే అయిపోయేది. ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం లీగల్గా రైటా రాంగా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆయనకు ఛాయిస్ లేదా, లీగల్గా రైట్ ఉన్నప్పుడు ఆయనకు హక్కు ఉంది. కానీ ఇఫ్ ఐ ఆమ్ ఈజ్ అడ్వైజర్, నేను ఆయన అడ్వైజర్ ఎందుకుంటా కానీ చెప్తున్నా. సో ఈ లీగల్ అడ్వైజర్ ఏం చేయాల్సిందే అంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి, మీరు ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే కాన్ఫ్రంటేషన్ మోడ్లోకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. కాన్ఫ్రంటేషన్ మోడ్ పొలిటికల్ లీడర్షిప్ వెళ్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ నడిచేదే కాన్ఫ్రంటేషన్తో, కానీ ఈ సినిమా నడిచేది కాన్ఫ్రంటేషన్తో కాదు. సో అందువల్ల ఒక తనపై జరుగుతున్న ప్రచారమే అని అల్లు అర్జున్ అనొచ్చు, తనపై జరుగుతున్న సమాచారం దానిపైన ఒక వ్యక్తిగా తాను రియాక్ట్ కావాలి అనుకున్నప్పుడు అంటే కంటెంట్ ఆఫ్ ద రియాక్షన్ కాదు, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఒక రకంగా ఉండాలి. లేదు కాన్ఫ్రంటేషన్లో ఉంటే బస్తీ మెసవాళ్ళు అన్నారు అనుకోండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు అందుకే నేను కేటీఆర్ ఫార్ములా ఈ కేసు ఉదాహరణ చెప్పాను. కేటీఆర్కున్న వెసులుబాటు అల్లు అర్జున్కు ఉంటుందా అంటే పౌరుడుగా ఉంటుంది. కానీ ఆయన ప్రొఫెషన్, ఆయన నేపథ్యం వేరు కనుక ఆ వెసులుబాటు తీసుకోవాలా వద్దా అనేది ఆయన నిర్ణయం, అది మనం కాదు నిర్ణయించేది. కానీ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నీవు కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడితే కౌంటర్ ఇవ్వడం వేరు. కానీ అల్లు అర్జున్ వివరణలో ఎక్కడా కాన్ఫ్రంటేషన్కు సిద్ధపడ్డట్లేదు. పదే తాను కేవియట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నేను ఏ పొలిటికల్ లీడర్ని అంటలేను, ఏ ప్రభుత్వ వ్యవస్థను అంటలేను, నాపై జరుగుతున్న ప్రచారానికి మాత్రమే సమాధానం చెప్తున్నా అంటున్నాడు ఒకవైపు. అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ కాన్ఫ్రంటేషన్ అంటున్నాడు. బట్ స్టిల్ కౌంటర్ ఇస్తున్నాడు ప్రతిదానికి. అందువల్ల ఆ రకమైన మరి ఆ లీగల్ అడ్వైస్ మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. బట్ ద బెటర్ లీగల్ అడ్వైస్ షుడ్ బి ఒక వీడియో ఇచ్చేసి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు ఆ పాయింట్ టు పాయింట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అందువల్ల నాపై జరుగుతున్న ఈ ప్రచారం పట్ల నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇందులో నిజాలు లేవు. నేను అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సమాజం ముందుంచుతాను. కానీ ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉంది కనుక నేను మాట్లాడలేకపోతున్నాను అని వదిలేయచ్చు. అందుకే నేను ఆ డిఫరెన్స్ చెప్పాను. ముఖ్యమంత్రికి అసెంబ్లీలో మాట్లాడేది దానికి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంత సోషల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది సమాజంలో. ఏం పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడతారు అని. కానీ ఇక్కడ సినిమా హీరోకి వచ్చారు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉండదు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు అది రేపు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. కోర్టు ఒకవేళ రియాక్ట్ అయితే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే బికాజ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్ స్పీకింగ్ ఇన్ అసెంబ్లీ అండ్ అక్యూజ్ అడ్రస్సింగ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ వెన్ ద అక్యూజ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. మళ్ళీ కేటీఆర్ మాట్లాడినట్టు కేటీఆర్ కూడా అక్యూజ్డే, కానీ ఆయన ఈజ్ ఎ పొలిటీషియన్. అక్యూజ్డ్ యాజ్ ఎ పొలిటీషియన్ వేరు, అక్యూజ్డ్ యాజ్ ఎ నాన్ పొలిటీషియన్ వేరు. నాన్ పొలిటికల్ సెలబ్రిటీకి డిఫరెంట్ ఉంటుంది పొలిటికల్ లీడర్కి మధ్య. అందువల్ల ద బెటర్ లీగల్ అడ్వైస్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, సింప్లీ ఇష్యూ ఎ వీడియో, దెన్ ద ఇష్యూ వుడ్ హ్యావ్ క్లోజ్ కదా. అక్యూజ్డ్ అండ్ బెయిల్ మీద కూడా ఉన్నారు కాబట్టి